హాయ్ అండి. నేను మీ రేపల్లలో రాధమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏంటో తెలుసా? అసలే వచ్చింది ఎండాకాలం. ఈ ఎండాకాలం వల్ల ఒంట్లో వేడి చాలామందికి అవుతుందండి. ఒంట్లో వేడి తగ్గించడానికి జస్ట్ 4 టిప్స్ ఇంట్లో ఉన్న వాటితోటి. అవి ఏంటో చెప్పేస్తా వినండి. ఇవి తినడం వల్ల ఒంట్లో కూలింగ్ కూడా పెరుగుతుంది. ఈ సీజన్లో మనకు చాలా ఎక్కువగా దొరికేవి ఏంటంటే దోసకాయలు. ఇవి ఒంటికి చలవ చేస్తాయండి. ఇవి మామూలుగా కీరదోస కాకుండా మన ఊళ్ళలో అమ్ముతారు చూడండి, విలేజ్ పర్సన్స్, వాళ్ళ దగ్గర తీసుకోండి, లోకల్వి. అలాగే బియ్యం కడిగిన నీళ్ళు కూడా. బియ్యం ఒక 2 స్పూన్లు వేసి నానబెట్టేసి కడిగి వాష్ చేసి ఆ బియ్యం నీళ్ళు ఒక గ్లాస్ పోసుకున్నారనుకోండి, అవి కూడా ఒంటికి చలవ చేస్తుందండి. అలాగే నెంబర్ 3 అవేనండి మన సబ్జా గింజలు. ఇవి ఏ కిరాణా షాప్లో అడిగినా, ఏ ఆయుర్వేదిక్ షాప్లో అడిగినా ఇచ్చేస్తారండి. ఈ సబ్జా గింజలు కూడా ఒంటికి చలవ చేస్తాయండి. ఇవి ఏం చేయాలంటే ఒక 2 స్పూన్లు కానీ, ఒక స్పూన్ కానీ ఒక గ్లాసులో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి అబ్బా. అలా అవి ఓ హాఫ్ అన్ అవర్ తర్వాత తాగితే ఒంటికి చలవ. దీంట్లో కావాలంటే మనం మిశ్రీ కూడా వేసుకోవచ్చు. చాలామంది చియా సీడ్స్ వాడతారండి. ఈ సీజన్లో మంచిది కాదు, ఒంట్లో హీట్ని పెంచేస్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి గోండు కటీరా అండి. ఇది కూడా ఒంట్లో వేడిని తగ్గించడానికి చాలా యూస్ అవుతుంది. ఇవి నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ తినండి అబ్బా. ఇలా ఒక 2-3 ముక్కలు వాటర్లో వేయండి, ఒక గ్లాస్ వాటర్లో వేసి రాత్రి అంతా నానబెట్టారనుకో, అది నానాక జల్లీగా అవుతుంది. అది తినండి అబ్బా. అందులో మనకు కావాలంటే చప్పగా ఉంటుంది కదా, టేస్టీగా అనిపించదు. అందుకోసం దాంట్లో మనం మిస్ట్రీ యాడ్ చేసుకోవచ్చండి. ఇది ఒంటికి చాలా హెల్దీ ఫుడ్, డీహైడ్రేట్ కాకుండా చూస్తుంది. ఇందాక చెప్పా కదండి మిస్ట్రీ అని. మిస్ట్రీ అంటే ఏంటిది అనుకుంటున్నారా? నవ్వదండి. అది షాప్స్లలో, కిరాణా షాప్స్లలో దొరుకుతుంది, ఆయుర్వేదిక్ షాప్స్లలో కూడా దొరుకుతుంది. ఇది చక్కెరకు బదులుగా నేను ఇదే యూజ్ చేస్తాను అండి. చక్కెర ఏంటండి, ఫ్యాట్ పెరగడానికి తప్పితే దేనికి యూజ్ అవ్వదు. దానికి బదులు మిశ్రీని యూజ్ చేయండి అబ్బా. ఈ నవ్వోదు ఒంట్లో వేడిని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇవి ఏవీ లేనప్పుడు మనకు ఎమర్జెన్సీ రిలీఫ్ కోసం ఒక గ్లాస్ వాటర్లో కొద్దిగా మిశ్రీ వేసుకొని తాగండి. వెంటనే తక్కువ అయిపోతుందండి ఒంట్లో వేడి. యూరిన్లో మంట ఉన్నా కూడా తగ్గిపోతుంది. చూసారు కదండి సబ్జా గింజలు. అవి వాటర్లో వేసాక కొంతసేపటికి అలా ఉబ్బుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత తాగడం మంచిదండి. మనం వీటిలో కావాలనుకుంటే ఈ గోండ్ కటీరలో కానీ, సబ్జా గింజలలో కానీ మనకు అవసరమైతే నిమ్మరసం ఉంటుంది చూడండి, ఒక నిమ్మకాయ పిండుకొని తాగొచ్చండి చక్కగా. అలా తాగడం వల్ల కూడా బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఇందాక చూసారు చూడండి గోండ్ కటీరా, అదేంటంటే వాటర్లో మెల్ట్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది. కనీసం 10 గంటలు 8 గంటలు పడుతుందండి. అలా అయ్యాకనే తీసుకోవాలి, లేకపోతే డైజెషన్ అవ్వదు, డైరెక్ట్ గట్టిగా ఉంటుంది కాబట్టి. గోండ్ కటీరాకు వచ్చేసి ఎటువంటి వాసన కానీ, స్మెల్ కానీ, టేస్ట్ కానీ ఉండదండి. చప్పగా ఉంటుంది వాటర్ లాగా. అందుకని పిల్లలకు అలాగ ఇస్తే తినరు కదండి. అందులో చక్కెరకు బదులు మిష్టి వేసేయండి. ఇది ఒంటికి మంచిది, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఏమంటారు? అంతే కదా. ఇది మధ్యాహ్నం టైంలో చాలా మంచిదండి. మిషన్ కుట్టే వాళ్ళకు ఒంట్లో హీట్ పెరిగిపోతుంది, అలాంటి వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది గోండ్ కటీరా. అదేవిధంగా చేన్లలో, చిలకలలో, ఎండలో వెళ్ళే వాళ్ళకు బాడీ కూల్ అవ్వడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది రెగ్యులర్గా సీజన్తో సంబంధం లేకుండా కూడా తీసుకోవచ్చండి. ఒంటికి మంచిది, చాలువ చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి. బయటికి వెళ్ళినప్పుడు ఎండ దెబ్బ తగలకుండా కూడా యూజ్ అవుతుంది. అలాగే లాస్ట్ టిప్ ఏంటో చెప్పమంటారా? చాలామంది ఫ్రిడ్జ్లో వాటర్ చల్లగా ఉండగానే తాగేస్తారండి. అలా కాకుండా కుండలో నీళ్ళు తాగండి అబ్బా, అది ఒంటికి చలవ చేస్తుంది.